హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో షేప్ డాట్ గురించి చాలా మందికి అయితే చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఆ డౌట్స్ని అయితే ఈ వీడియోలో అయితే మనం క్లారిఫై చేసుకుందామండి. ఓకేనా. షేప్ డాట్ వేసే ముందు కస్టమర్ ఇష్టాలను అయితే మనం తెలుసుకోవాలండి ఖచ్చితంగా. ఒక్కొక్క కస్టమర్ ఏమనుకుంటారంటే ఫ్రంట్ పట్టేసినట్టుగా ఉండాలన్నమాట అంటారనమాట. అయితే అలాంటి వాళ్ళకైతే మాత్రం డాట్స్ కాస్త పెద్ద పెద్దగా పట్టి వేసుకోండి. ఇంకా ఫ్రంట్ అయితే పట్టేసినట్టుగా వస్తుందండి. అలా కాకోకుండా ఫ్రంట్ అనేది చక్కగా పట్టేసినట్టుగా ఉండొద్దు, ఫ్రీగా ఉండాలి. అలాగే చెస్ట్ ఓ పక్కకు జరిగిపోవద్దు, ఓ పక్కకు వెళ్ళిపోకోకుండా చక్కగా స్ట్రైట్గా ఉండాలి. అలాగే వేసుకోవడానికి ఫ్రీగా ఉండాలి. అలాగే చెస్ట్ అటు ఇటు జారిపోయినట్టుగా కాకుండా ఇదిగో ఇలా చూపిస్తున్నాను చూసారు మీకు, ఇలా చక్కగా స్ట్రైట్గా ఉండేలాగా అసలు డాట్ ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తానండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఫ్రంట్ పట్టేసినట్టుగా కావాలి అనే వాళ్ళకైతే కొంచెం పెద్ద పెద్ద డాట్స్ పెట్టుకుని వేసేసుకోండి. కొంచెం ఫ్రంట్ అనేది టైట్గా వస్తుంది అనమాట. అలా కాకోకుండా నేను ఇప్పుడు చూపించినట్టుగా ఉండాలి అంటే మాత్రం కొన్ని బండ గుర్తులు చెప్తానండి. ఆ బండ గుర్తులను బట్టి చాలా ఈజీగా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను చూడండి. ఇది నేను చెప్పేది చెస్ట్ లూజు 20 ఉన్న బ్లౌజ్ కండి. కొన్ని బండ గుర్తులు చెప్తాను చూడండి. పెద్ద బ్లౌజ్కి చిన్న బ్లౌజ్కి అయితే మళ్ళీ కొలతలు మారుతాయి అన్నమాట. అవి పెద్ద బ్లౌజ్ చిన్న బ్లౌజ్ వచ్చినప్పుడు వాటి గురించి కూడా చెప్తాను. మినిమం చెస్ట్ లూజు 20 కానించి 19 కానించి 22 ఉండే వాళ్ళకైతే ఈ కొలతలు అయితే సరిపోతాయి. ఇలాగ మనకు షోల్డర్ దగ్గర ఖర్చు ఎంత కావాలో అంతకి ఇలా ఒకసారి ఫస్ట్ మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ కానించి కిందకి 9.5 ఇంచులకి ఇలా కొలత వేసుకుని ఇక్కడ ఒక డాట్ ఇచ్చుకోండి. ఇలా 9.5 ఇంచులకి ఇక్కడ ఒక డాట్ ఇచ్చుకుని ఆ తర్వాత మళ్ళీ ఇటు సైడ్కి కూడా ఖర్చు ఎంత పట్టుకోవాలనుకుంటున్నాం మనం అంత సుమారు ఒక 1/4 ఇంచు కావాలి కదా మనకు ఖర్చు. ఆ 1/4 ఇంచుకి ఇలా ఒక లైన్ మార్క్ చేసుకోండి. ఆ మార్కింగ్ కానించి మళ్ళీ టేప్ ఇలా పట్టుకుని 3.5 ఇంచులకి ఇలా ఒక డాట్ ఇచ్చుకోవాలి. మనం షోల్డర్ కానించి కొలత వేసుకుని ఇచ్చిన డాటు, ఇప్పుడు మనం సైడ్ నుంచి కొలత వేసుకుని ఇచ్చిన డాటు రెండు ఒకే దగ్గర కలవాలన్నమాట. అలా కలిసిన తర్వాత మళ్ళీ చెప్తున్నానండి, గుర్తుపెట్టుకోండి. నేను బ్యాక్ పార్ట్ మాత్రమే కొలత వేసుకుని చూసుకునే వాళ్ళకి చెప్తున్నాను అనమాట. బ్యాక్ పార్ట్ 19 ఇంచుల కానించి 22 ఇంచుల వరకు వచ్చే వరకు అయితే ఈ కొలతలు అయితే సరిపోతాయి అనమాట. ఈ విధంగానే డాట్ వేసుకోండి. ఇట్లా సెంటర్కి ఒక డాట్ ఇచ్చుకున్నాం కదా, ఆ డాట్ నుండి ఒక 1 ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా ఇలా ఎలాగైతే మార్క్ చేస్తున్నానో అలా మార్క్ చేసుకుని డాట్స్ అయితే పట్టుకోండి. ఆ 1 ఇంచ్కి ఇలా రౌండ్ చేసుకోండి. మీకు కొంచెం తేలిగ్గా ఉండాలంటే ఇలా రౌండ్ చేసుకుని ఈ రౌండ్లోకి మాత్రం కుట్టు అనేది రాకూడదనమాట. రౌండ్కి బయటే ఉండాలి డాట్కి వేసిన కుట్టు. ఇలా చక్కగా షోల్డర్ కానించి ఇలా చక్కగా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పట్టుకోవాలి. షోల్డర్ కానించి ఇలా వేసే డాటు స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఫ్రంట్ ఇంకా పక్కకు అటు ఇటు పక్కకు జరిగిపోతుందనే ఛాన్సే ఉండదు. ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా మడత పెట్టుకుని ఇలా ఒక 1 ఇంచ్ పట్టుకోవాలండి. ఎక్కువైతే పట్టుకోకూడదు. ఇలా 1 ఇంచ్ పట్టుకుని ఒక 1 ఇంచ్కి ఇలా డాట్ వేసుకుని ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేయండి. ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేసి ఇక్కడ వరకు ఇలా మనం మార్క్ చేసుకున్నాం కదా అక్కడ వరకు తేల్చేయాలి. ఇంకా అంతకు మించి పైకి అయితే వెళ్ళకూడదు అనమాట. ఆ తర్వాత ఈ సైడ్ డాట్ కూడా అంతే. ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇలా నేను రౌండ్ చేసిన దానికి అడిగి మాత్రమే రావాలి. ఇంకా అంతకు మించి అయితే దాటకూడదు ఆ కుట్టు. ఇలా ఎక్కడికక్కడికే రౌండ్ చేసుకునే దానికి అడిగి మాత్రమే వచ్చేలాగా ఇలా షేప్ డాట్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మీరు ఇంకొక విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఫ్రంట్ ఎక్కువగా ఉండే వాళ్ళకైతే ఫ్రంట్ పొడవు అనేది మారుతుంది అనమాట. ఫ్రంట్ పొడవు మారినప్పుడు
ఈ సెంటర్ డాట్ పిచ్చుకున్నాం కదా, సెంటర్ మనకి ఎక్కడికి రావాలనో ఒక డాట్ చూసి పెట్టుకున్నాం కదా, ఆ సెంటర్ డాట్ అనేది కొంచెం కిందకి అవుద్ది. అదొకటి గుర్తుంచుకోండి. అది కూడా పెద్ద సైజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఫ్రంట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి బ్లౌజ్ కుట్టినప్పుడు మనం అది కూడా ఆ వీడియో కూడా చూద్దాం. ఓకే అండి, ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.